తెలంగాణ కుంభమేళ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చే జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర. ఈ జాతరనే తెలంగాణ కుంభమేళ అని లేదా దక్షిణ భారతదేశ కుంభమేళ అని పేర్కొంటారు. మనకు ఉత్తర భారతదేశంలో ఏదైతే కుంభమేళ జరుగుతుందో అదే విధంగా మేడారం జాతరకు కూడా 1.5 కోటి పైగా భక్తులు ఈ జాతరలో అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తారు. ఈ మేడారం జాతరను ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా యునెస్కో గుర్తించడం జరిగింది. ఈ జాతరను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘమాస శుద్ధ పౌర్ణమి రోజు నుండి 4 రోజుల పాటు గిరిజనులు జరుపుతారు. మనకు ఈ జాతర గురించి కోయ పురాణం వివరిస్తుంది. అసలు ఈ సమ్మక్క సారక్కలు ఎవరు మనం తెలుసుకుందాం. సమ్మక్క సారక్కలు చారిత్రక వ్యక్తులు, కానీ వారు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన వనదేవతలుగా గుర్తింపు పొందడం జరిగింది. ఈ సమ్మక్క సారక్కలు కోయ గిరిజన జాతికి చెందినవారు. వీరి పూర్వీకులు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలలో విస్తరించి చిన్న చిన్న రాజ్యాలను ఏర్పరచుకున్నారు. సమ్మక్క తండ్రి మేడరాజు, ఈయన ఒక కోయదొర. వీరికి పిల్లలు లేకపోవడంతో అమ్మవారికి, నాగేంద్రుడికి విపరీతమైన పూజలు చేసి పిల్లలను ప్రసాదించమని కోరేవారు. అలా ఒకసారి మేడరాజు వేట కోసం అడవికి వెళితే వారికి ఒక పుట్ట మీద ఒక చిన్న పాప కేరింతలు కొడుతూ దివ్యమైన తేజస్సుతో కనిపిస్తుంది. ఆ పాప చుట్టూ పులులు, సింహాలు తిరుగుతూ కాపలా కాస్తూ ఉన్నాయి. కొంతమంది అమ్మవారు పుట్టపైన కాదు పుట్ట పక్కన తవ్వుతూ ఉంటే సీతమ్మ వారిలాగా ఒక పెట్టెలో దొరికింది అని చెబుతూ ఉంటారు. అలా దొరికిన ఆ పాపను మేడరాజు ఎంతో సంతోషంతో ఇంటికి తీసుకుని వెళ్లి ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకోసాగాడు. ఈ సమ్మక్క పెద్దదై తన ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకునేది. అక్కడి ప్రజలు కూడా సమ్మక్కను అమ్మవారిగా పూజించేవారు. ఆమె మూలికా వైద్యంలో కూడా దిట్ట. తన చేతితో ఏ ఆకుపసరు ఇచ్చినా రోగాలతో క్షీణించేవారు కూడా లేచి నిలబడేవారు. అలా సమ్మక్కకు యుక్త వయసు వచ్చిన తరువాత మేడరాజు యొక్క మేనల్లుడు పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం జరిపిస్తారు. అలా పగిడిద్దరాజుకు సమ్మక్కకు సారక్క, జంపన్న అనే సంతానాలు కలుగుతాయి. చాలా మంది తెలియని వారు సమ్మక్క, సారక్క అక్క చెల్లెళ్ళు అనుకుంటారు. కానీ వారిద్దరూ తల్లి కూతుర్లు. అలా సారక్కకు యుక్త వయసు వచ్చిన తరువాత గోవిందరాజుకు ఇచ్చి వివాహం జరిపిస్తారు. ఇంతవరకు వారు చాలా సంతోషంగా ఆ మేడరాజ్యాన్ని, ప్రజలను కన్నబిడ్డలుగా పరిపాలిస్తూ ఉంటారు. వీరి యొక్క ఆధారాలు కూడా మేడారానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయ్యక్కపేట గ్రామంలో ఇప్పటికీ వారి ఆధారాలు ఉన్నాయి. సమ్మక్క తల్లి నివసించిన కుటీరంలో ఒక పుట్ట ఉంది. అక్కడ కూడా మేడారం లాగానే పుట్టుగద్దెలు ఉన్నాయి. అలాగే దేవరగుట్ట, దీనినే సమ్మక్క గుట్ట అంటారు. అలాగే జలకంబావి కూడా ఉంది. ఇప్పటి వరకు మనం చూసింది అంతా పురాణ గాథలు. చరిత్ర ప్రకారం చూసుకున్నట్లయితే ఓరుగల్లు పట్టణాన్ని కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు పరిపాలిస్తూ ఉండేవాడు. సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు ప్రతాపరుద్రుడి వద్ద సామంతుడిగా ఉండి మేడరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రతి సంవత్సరం ప్రతాపరుద్రుడికి పన్నులు కడుతూ ఉండేవారు. కానీ ఒక సంవత్సరం మేడారంలో కరువు కాటకాలు ఏర్పడి తినడానికి తిండి లేక పన్నులు కట్టలేకపోతారు. దానికి ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు తన సేనాధిపతి అయిన యుగంధరుడితో కలిసి మేడారంపైకి దండెత్తి వస్తాడు. అప్పుడు పగిడిద్దరాజు కుటుంబం, స్థానిక గిరిజనులు కలిసి ప్రతాపరుద్రుడి సైన్యంతో విరోచితంగా పోరాడతారు. మొదటగా సారక్క, ఆమె భర్త గోవిందరాజులు ప్రతాపరుద్రుడి సైన్యాన్ని మేడారం వైపు వెళ్ళనీయకుండా కన్నపల్లి అనే గ్రామం వద్ద వారికి అడ్డుపడి వారితో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో సారక్క, గోవిందరాజులు మరణిస్తారు. వారు మరణించగానే కాకతీయ సైన్యం మేడారంలోకి ప్రవేశించబోతుండగా సంపెంగ వాగు వద్ద జంపన్న అడ్డుపడి వారితో యుద్ధం చేస్తాడు. చివరికి ఆ సంపెంగ వాగులో పడి మరణిస్తాడు. ఆ సంపెంగ వాగులో ఉన్న నీరు మొత్తం జంపన్న రక్తంతో కలిసి ఎర్రగా ప్రవహిస్తుంది. అప్పటి నుండి దానిని జంపన్న వాగు అంటారు. జంపన్న మరణం తర్వాత కాకతీయ సైన్యం మేడారంలోకి ప్రవేశించి పగిడిద్దరాజుతో యుద్ధం చేసి పగిడిద్దరాజును చంపేస్తారు. అప్పుడు తన భర్తను, పిల్లలను చంపారన్న విషయం తెలుసుకున్న సమ్మక్క యుద్ధంలోకి దిగుతుంది. ప్రతాపరుద్రుడి సైన్యంతో వీర విరోచితంగా యుద్ధం చేసి వారి సైన్యాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. కొంతమంది సైనికులు ఆమెకు కనిపించకుండా వెనక నుండి దాడి చేసి ఆమెను కత్తితో పొడుస్తారు. యుద్ధ భూమిలో విరోచితంగా యుద్ధం చేసిన సమ్మక్క చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిని రక్తపు దారలతో చిలకలగుట్ట వైపుకు వెళుతుంది.
ఆమె వెనుకే గిరిజన వాసులు కూడా చిలకలగుట్ట వైపుకు వెళ్లి చూడగా అక్కడ అమ్మవారు కనిపించలేదు. చిలకలగుట్ట పైన నెమలినార అనే చెట్టు కింద కుంకుమతో నిండిన కుంకుమ భరణ కనిపిస్తుంది. అమ్మవారు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసి కుంకుమ భరణగా మారారని చెబుతూ ఉంటారు. ఆ యుద్ధం తర్వాత ప్రతాపరుద్రుడి కలలో కాకతీయ కుల ఇలవేల్పు దైవం అయిన కాకతీదేవి కనిపించి ఆ యుద్ధాన్ని నిలిపివేయమని చెబుతుంది. ఆ తరువాతి రోజు ప్రతాపరుద్రుడు యుద్ధాన్ని ఆపి మేడారాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుండి ఆ కుంకుమ భరణను సమ్మక్క ప్రతిరూపంగా భావించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘమాస శుద్ధ పౌర్ణమి రోజున గిరిజనులు సమ్మక్క సారక్కను వనదేవతలుగా భావించి మేడారం జాతరను జరుపుతారు. ఈ జాతర గిరిజన జాతర. ఈ జాతరను కోయ గిరిజనులు జరుపుతారు. కానీ గిరిజనుల కంటే గిరిజనేతరులే ఈ జాతరలో ఎక్కువగా పాల్గొంటారు. ఈ జాతరను ములుగు జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడువాయి మండలంలోని మేడారం గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ఈ జాతరను మాఘ పౌర్ణమి నుండి 4 రోజుల పాటు జరుపుతారు. ఈ జాతర ప్రారంభించిన మొదటి రోజున పగిడిద్దరాజును పూనుగొండ్ల కామారం నుంచి మేడారం గద్దెపైకి తీసుకొని వస్తారు. అమ్మవారి గద్దెపైకి కంకవనం అనగా వెదురు చెట్లను కూడా తీసుకొని వస్తారు. కన్నపల్లి నుంచి సారలమ్మను, కొండాయి నుంచి సారలమ్మ భర్త అయిన గోవిందరాజును వీరిద్దరిని కూడా మొదటి రోజు గద్దెపైకి తీసుకొని వస్తారు. అలా పగిడిద్దరాజును, సారలమ్మను, గోవిందరాజులను గద్దెపైకి తీసుకొని వచ్చిన తరువాత రెండవ రోజున భక్తులందరూ ఎంతగానో ఎదురు చూసే మహోన్నత ఘట్టం మొదలవుతుంది. చిలకలగుట్ట నుండి కుంకుమ భరణ రూపంలో ఉన్న సమ్మక్క అమ్మవారి ప్రతిరూపాన్ని తీసుకొని వస్తారు. అమ్మవారిని తీసుకొని రావడం కొరకు ఇక్కడ గిరిజనులే పూజారులు కనుక ఒక వడ్డల బృందం ఒకటి చిలకలగుట్టపైకి వెళుతుంది. ధూప దీప నైవేద్యాలతో పూజలు నిర్వహించి వారిలో ప్రధాన పూజారి మాత్రమే అడవిలోకి వెళ్లి పూజలు జరిపి అమ్మవారి కుంకుమ భరణను కిందికి తీసుకొని వస్తాడు. అలా అతడు కిందికి తీసుకొని రాగానే భక్తుల యొక్క కోలాహలం పెరుగుతుంది. అప్పుడు ఆ ములుగు జిల్లా ఎస్పీ గారు గౌరవ సూచకంగా గాలిలోకి కాల్పులు జరిపి కుంకుమ భరణ రూపంలో ఉన్న అమ్మవారిని గద్దెపైకి ఆహ్వానిస్తారు. ఇలా రెండవ రోజున సమ్మక్క అమ్మవారిని గద్దెపైన ప్రతిష్ఠిస్తారు. ఇక మూడవ రోజు, ఈ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువుదీరుతారు. ఈ రోజున భక్తులు అధిక సంఖ్యలో హాజరై జంపన్న వాగులో స్నానం చేసి అమ్మవార్ల గద్దెలను దర్శించుకుంటారు. స్థానికంగా దొరికే ఇప్ప పువ్వు నుండి తీసిన స్వచ్ఛమైన ద్రవాన్ని అమ్మవార్లకు నివేదిస్తారు. భక్తులు అమ్మవార్లకు నైవేద్యంగా తమ శరీర బరువును తూగే బంగారం అనగా బెల్లాన్ని సమర్పిస్తారు. భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధికంగా హాజరయ్యే గిరిజన జాతర ఈ మేడారం జాతర. ఈ జాతరను 1996 ఫిబ్రవరి 1న రాష్ట్ర పండుగగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. భక్తులు చాలా మంది ఈ జాతరకు హాజరై బంగారాన్ని సమర్పిస్తారు. అమ్మవార్లకి కోళ్లను, మేకలను సమర్పించి నివేదిస్తారు. ఆ రోజున జాతరకు వెళ్లిన ప్రజలు అక్కడ ఆహ్లాదభరితంగా ఉన్న అడవిలో పచ్చదనం, పర్యావరణాన్ని ఆస్వాదిస్తూ తమ కుటుంబాలతో కలిసి ఆటలు, పాటలు, భోజనాలు నిర్వహిస్తారు. ఇక 4వ రోజు, ఈ రోజున సాయంత్రం ఆవాహన పలికి అమ్మవార్లిద్దరిని తిరిగి యుద్ధస్థానం అయిన వనంలోకి తరలిస్తారు. దీంతో జాతర ముగుస్తుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం.